ముందుగా నా గురించి చెప్తాను. నేను పంచాయతీ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను నెల్లూరు జిల్లాలో. అదేవిధంగా అంతకు ముందు గూడా కొండేపి మండలంలో చేశాను. జరుగుమల్లి అన్నీ కొండేపి కాన్స్టిట్యున్సీలో ఇంచుమించుగా అన్ని మండలాల్లో చేశాను. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏందంటే అగ్రి ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుంటాము. ముందుగా అగ్రి ప్రొడక్ట్స్‌లో ఆహ్ 2 ప్రొడక్ట్స్ హ్యూమిక్ గ్రాన్యువల్స్, అగ్రి హ్యూమిక్ అనే ఈ 2 ప్రొడక్ట్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. ఆహ్, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కోస్ట్ హోస్ట్ అయిన దినేష్ కుమార్ సార్‌కి థాంక్ యూ అండి. సార్ సెషన్ కంటిన్యూ Thank చేస్తున్నా you సార్. very much, sir. ఆహ్, థాంక్ యూ సార్. ముందుగా మనం అగ్రికల్చర్ గురించి తెలుసుకునే ముందు, భారతదేశంలో అగ్రికల్చర్ గురించి రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో కొంచెము ఆహ్, బ్రీఫ్‌గా తెలుసుకుందామండి. ఎందుకంటే, అగ్రి సెషన్‌లో రైతుల సమస్యలు గూడా చాలా ఇంపార్టెంటు. వీట్లి గురించి డిస్కస్ చేద్దాము. ఆహ్, భారతదేశ వ్యవసాయంలో మెయిన్‌గా వచ్చేసి నేల క్షీణత అనేది ఒక ప్రధాన కారణమండి. నీటి కొరత, ఈ మారుతున్న హ్మ్. వాతావరణ మార్పుల ప్రభావం మరియు తగినంత మౌలిక వసతులు లేకపోవటము, మార్కెట్ అస్థిరత అనేయి కొన్ని మెయిన్ కారణాలండి. వీటిల్లో కొన్నిటిని డిస్కస్ చేద్దాము. వాతావరణ మార్పులు మరియు పర్యావరణ క్షీణత అనే దాని గురించి చూస్తే అకాల వర్షాలు. మనకి ఆహ్, రైతులు వ్యవసాయం చేసేటప్పుడు భారతదేశం అంతా ఋతుపవన ఆధారిత వ్యవసాయం ఉంటుందండి. ఋతుపవనాలు సక్రమంగా వచ్చి వర్షించినప్పుడే రైతులు వ్యవసాయం చేయగలుగుతారు. ఈ ఈ వాతావరణ మార్పుల వల్ల, అకాల వర్షాల వల్ల ఏసిన పంట నష్టపోతారు. సరైన సమయంలో వర్షం పడపోయినా గూడా ఈ ఈ పంటల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. అదే విధంగా నేల క్షీణత ఎలా జరుగుద్దంటే అధిక రసాయనాలు వాడతారండి. ఎక్కువ దిగుబడి కోసం ఆహ్, మోతాదుకి మించి రసాయన ఎరువులు గానీ, పెస్టిసైడ్స్ గానీ ఏయైనా ఎక్కువగా వాడటం వల్ల ఈ నేల క్షీణత అనేది జరిగిద్ది. అదేవిధంగా నీటి కొరత అనేది గూడా ఎక్కువగా వినిపిస్తుందండి. ఎందుకంటే భూగర్భ జలాలు అధికంగా వినియోగించటం వల్ల ఈ నీటి కొరత అనేది ఎక్కువగా వస్తుంది. ఆహ్, రెండోదొచ్చేసి విచ్ఛిన్నమైన చిన్న మరియు ఉపాంతర రైతులండి. ఈ ఉపాంతర రైతులు అంటే ఏందంటే చిన్న కమతాలు అంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏందంటే ఇప్పుడు పెద్ద పెద్ద 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు చేసినప్పుడు అధిక దిగుబడి వచ్చిద్దండి. ఈ చిన్న చిన్న కమతాలు ఏర్పడటం ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తాను. ఒక తండ్రికి ఇద్దరు పిల్లలున్నారనుకో, ఒక 10 ఎకరాలుంటే ఆ తండ్రి తరం అయిపోయిన తర్వాత ఆహ్ ఇద్దరు పిల్లలకి చెరొక 5 ఎకరాలు వచ్చిద్దండి. వాళ్ళ పిల్లలకి మళ్ళీ ఒక ఇద్దరు పిల్లలైతే 5 ఎకరాలు, 2 ఎకరాలు ఇట్లా ఇట్లా చిన్న చిన్న కమతాలుగా ఆహ్, విడి ఆహ్, విడిపోవటం వల్ల ఏందవుతుందంటే ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం పడుతుంది. హ్మ్. ఇదొక మెయిన్ కారణమండి. అదే విధంగా ఆహ్, మౌలిక సదుపాయాలు లేకపోవటం. మౌలిక సదుపాయాలంటే పండించిన పంటకి సరైన నిల్వ జేసుకోవటానికి సరైన కోల్డ్ స్టోరేజ్‌లు గానీ, ఆ! అలాంటియి లేకపోవటం. గ్రామీణ రోడ్లుగా పండించిన పంటని మార్కెట్‌కి తరలించడానికి సరైన రోడ్డు మార్గాలు లేకపోవటం. ఆహ్, మార్కెట్ అస్థిరత అంటే పండించిన పంటకి సరైన ధర గూడా రాకపోవటం మెయిన్ కారణమండి. అది గూడా ఆహ్, హ్మ్. పెద్ద సమస్య అనే జెప్పొచ్చు. అదే విధంగా
ఇతర ఆహ్, సమస్యల గురించి కూడా తెలుసుకున్నాము. తక్కువ యాంత్రీకరణ అంటే ఇప్పుడు కాలంలో గూడా సరిగా యంత్రాలని సాంకేతికతని ఉపయోగించకుండా వ్యవసాయం చేయటం కూడా ఒక ప్రధాన సమస్య అండి. ఆహ్ క్రెడిట్ పరిమితి అంటే విత్తనాలు, ఎరువులు, పరికరాలు ఏయన్నా కొన్నప్పుడు వాటికి సబ్సిడీలు సరైన సమయంలో రైతులకి అందకపోవటం, అది గూడా ఒక మెయిన్ కారణం అని జెప్పొచ్చు. తర్వాత కాలం చెల్లిన వ్యవసాయ పద్ధతులనేది గూడా వ్యవసాయంపై దిగుబడి తగ్గిపోవటానికి మెయిన్ కారణమండి. ఆహ్, తెగుళ్ళు మరియు వ్యాధుల వ్యాప్తి అంటే విపరీతమైన రసాయనాలు వాడటం వల్ల కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొచ్చి పంటకి తీవ్ర నష్టం సంభవిస్తుంది. దానివల్ల రైతుకి ఏమవుతుందంటే పెట్టుబడి పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుందండి. కార్మికుల కొరత. కార్మికుల కొరత అనేది ఇది గూడా మేజర్ ప్రాబ్లమ్ భారతదేశంలో మరి ఏపీలో గూడా ఈ కార్మికుల కొరత ఎలా ఏర్పడుతుందంటే మనకి ఈ 3 సీజన్స్‌లో లో ఈ 3 సీజన్‌ల్లోనే వ్యవసాయం జరుగుతుంది. ఎక్కువగా ఏదో ఖరీఫ్, రబీ సీజన్‌లో జరుగుతుంది. ఆ సీజన్‌లోనే కార్మికులకు పననేది ఉంటుంది. తర్వాత మిగతా టైంలో పని ఉండకపోవటం వల్ల వీళ్ళు ఆల్టర్‌నేట్ చూసుకుంటున్నారు. మన కోస్టల్‌లో అయితే ఎక్కువగా ఈ సీ ఫుడ్ ఫ్యాక్టరీలకి వెళ్తూ ఉంటారు. దానివల్ల కార్మికుల కొరతనేది వ్యవసాయంలో చాలా ఎక్కువవుతుంది. అదే విధంగా రైతుల అప్పులండి. అంటే తెచ్చిన పంట కోసం తీసుకొచ్చిన తీసుకొచ్చిన డబ్బు సరైన దిగుబడి రాకపోతే అది తీర్చడం కష్టమవుతుంది. ఈ దీనివల్ల ఏందంటే ఆహ్, అప్పుల చట్రంలో రైతనేవాళ్ళు ఆహ్, ఉండటం జరుగుతుంది. మెయిన్‌గా భారతదేశంలో వచ్చేసి ఆహ్, సాయిల్ ఎడిఫికేషన్ అనే సమస్య మేజర్‌గా గుర్తించారండి. ఎడ్యుకేషన్ అంటే ఏమిటంటే నేలలో ఆమ్ల గుణం ఎక్కువగా ఉండటం. నేలల్లో ఆమ్ల గుణం ఎక్కువగా ఎలా వస్తుందంటే అధిక వర్షపాతము, ఆహ్, నత్రజని సంబంధించిన ఎరువులు, పారిశ్రామిక ఉద్గారాలు వీటి వల్ల ఆహ్, సాయిల్ ఎడిక్షన్ అనేది జరుగుతుందంటే ఆమ్లగుణం. దీనివల్ల ఏందంటే నేల యొక్క ఆహ్, పీహెచ్ స్థాయి ఉండవలసిన దానికంటే తక్కువన్నా ఉండటం, ఎక్కువన్నా ఉండటం వల్ల ఈ స్థాయి అనేది కరెక్ట్‌గా లేకపోవటం వల్ల ఏమవుతుందంటే మొక్కల ఎదుగుదల ఉండదండి. పోషకాలు లభ్యత కూడా తక్కువవుతుంది. దీని ప్రభావం ఏమవుతుందంటే పంట దిగుబడిపై పడుతుంది. ఇది భారతదేశంలో 30% సాగు భూముల్లో ఈ సాయిల్ ఎడిక్షన్ సమస్య ఉన్నట్లు అంచనా ఆహ్, వేశారు. ఈ సాయిల్ ఎడిక్షన్ సమస్య అనేది మొత్తం భారతదేశంలో 142 మిలియన్ హెక్టార్లలో సాగు భూమిలో 48 మిలియన్ హెక్టార్‌లో పై ప్రభావం చూపుతుందండి. ఈ పీహెచ్ అనేది ఎంత ఉండాలని మనం డిస్కస్ చేస్తే పీహెచ్ అనేది 6-7.5% తటస్థంగాన ఉండాలి. లేకుంటే కొద్దిపాటి ఆహ్, ఆమ్లతత్వం ఉంటే పొలాల్లో పంట దిగుబడి బాగా రావటానికి ఉపయోగపడుతుందండి. ఆహ్, అదే విధంగా మన భారతదేశంలో ప్రధానంగా 2 రకాల పంటలు పండిస్తారు. ఒకటి ఆహార పంటలు, వాణిజ్య పంటలు. ఇవి కొంచెం డిస్కస్ చేద్దాము. ఏ సీజన్‌లో ఏదనేది అంటే అగ్రి సెషన్‌లో ఓన్లీ ప్రోడక్ట్ నాలెడ్జే కాదండి. కొంచెం రైతులు ఏదన్నా అడిగినప్పుడు మనం కొంచెం డెప్త్‌గా చెప్పేటట్టుగా ఉంటే బావుంటదని ఈ స్లైడ్ చేశాను. భారతదేశంలో ఏందంటే ఋతువుల ఆధారంగా ఖరీఫ్, రబీ, జైద్ అని 3 సీజన్‌లో ఉంటది. ఖరీఫ్ సీజన్ వచ్చేసి వర్షాకాలం అంటారు. ఈ వర్షాకాలంలో విత్తనాలు జూన్ నుండి జులై వరకు ఋతుపవనాల ప్రారంభ దశ అనమాట. ఈ దశలో మనం విత్తనాలు వేస్తారు. ఇది వచ్చి పంట కోతొచ్చి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో వస్తుందండి. ఏ ఏ పంటలేస్తామంటే వరి, జొన్న, మొక్కజొన్న, పత్తి, చెరుకు మొదలైన పంటలు వేస్తారు. దీంట్లో ముఖ్యమైన లక్షణాలేందంటే, వీటి ఈ ఖరీఫ్ సీజన్‌లో పంటలకి నీరు ఎక్కువగా ఉండాలి. వెచ్చని వాతావరణం అవసరం అండి. అదేవిధంగా రబీ సీజన్ వచ్చేసి శీతాకాలం అంటారు. ఇక్కడ విత్తనాలు విత్తడం అక్టోబర్ నుండి నవంబర్ వరకు జరుగుతుంది. పంట కోతొచ్చి మార్చి నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది. ఇక్కడ గోధుమలు, బార్లీ, ఓట్స్, శనగలు, ఆవులు, అవిసె గింజలు
కొన్ని రకాలైన పంటలు వేస్తారు. ఈ ఖరీఫ్ సీజన్‌తో పోలిస్తే ఇక్కడ రబీ సీజన్‌లో చల్లని వాతావరణం ఉంటుంది. నీటిని గూడా తక్కువగా తీసుకుంటుందండి. అదేవిధంగా జైద్ సీజన్ అంటారు. మూడో సీజను. ఇది మార్చి నుండి జూన్ వరకు ఉంటుంది. ఇక్కడ పంట కోతొచ్చేసి జూన్‌లో ఇస్తుంది. ఉదాహరణకి ఏంటంటే పుచ్చకాయలు, దోసకాయలు, కూరగాయలు ఆహ్, ఎక్కువగా పండిస్తారు. ఈ ముఖ్యమైన లక్షణాలేందంటే దీనికి ఖరీఫ్‌కి రబీ సీజన్‌ల మధ్య తక్కువ కాలంలో పెరిగి వెచ్చదనం, పొడి వాతావరణం ఉంటేనే మొక్కల ఎదుగుదలకి ఇక్కడ ఈ జైద్ సీజన్‌లో ఉంటుందండి. మన మన వెస్టేజ్‌లో ఆహ్, మొత్తం 7 రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయండి. ఒకసారి స్క్రీన్‌లో అందరూ గమనించండి. అగ్రి గ్రాన్యువల్స్, అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఇవి 2 ఒకటే కంటెంట్ గల ప్రొడక్ట్స్ అండి. 2 ఒకే కోవకు చెందినవి. ఈ అగ్రి గ్రాన్యువల్స్ వచ్చేసి నేలని సారవంతంగా ఆహ్, చేస్తుంది. నేల క్షిణితను తగ్గిస్తుందండి. అదే విధంగా అగ్రి హ్యూమిక్ లిక్విడ్ వచ్చేసి విత్తన శుద్ధి కోసం ఆహ్, ఉపయోగిస్తారు. అగ్రి ఆక్వా జెల్ వచ్చేసి నీటి ఎద్దడిని తగ్గించుకోవటానికి మనం వాడతాము. అగ్రి 80 వచ్చేసి మంచి స్ప్రెడర్ అండి. అగ్రి నానోటెక్ వచ్చేసి మొక్కకి పోషకాలు, ఖనిజాలు అందించడంలో ఆహ్, బాగా ఉపయోగపడుతుంది. అగ్రి ప్రొటెక్ట్ వచ్చేసి వ్యాధుల్ని నిర్మూలించటానికి హ్మ్. మంచిగా ఉపయోగపడుతుంది. అదే విధంగా అగ్రి మాస్ వచ్చి మొక్క యొక్క సంతానోత్పత్తిని పెంచటానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా అగ్రి గోల్డ్ వచ్చేసి పూతర వచ్చిన పూతని, పిందెని కాయగా మార్చటానికి, అధిక దిగుబడి ఇవ్వటానికి ఈ అగ్రి మాస్ అగ్రి గోల్డ్ ఉపయోగపడుతుందండి. వీటి గురించి మొత్తం 7 ప్రొడక్ట్స్ ఉంటాయి. మామూలుగా అయితే 5 కనిపిస్తాయి. ముందు అగ్రి గ్రాన్యువల్స్ గురించి తెలుసుకుందామండి. అగ్రి గ్రాన్యువల్స్ వచ్చేసి కొంచెం స్క్రీన్ షేరింగ్ సమస్యొచ్చింది. అందుకే ఓకే. థాంక్ యూ అండి. అగ్రి గ్రాన్యువల్స్ గురించి ముందుగా నేర్చుకుందామండి. తెలుసుకుందాము, నేర్చుకుందాము. అగ్రి గ్రాన్యువల్స్ గురించి తెలుసుకునే ముందు హ్యూమిక్ అంటే ఏందో తెలుసుకోవాలండి. హ్యూమిక్ అంటే ఆహ్, హ్యూమస్ అంటారు. ఈ హ్యూమస్ అనేది అంటే ఇప్పుడు మీరు ఈ స్లైడ్‌లో జూసినట్టు ఒక 5 లేయర్స్ ఉంటాయండి. ఇప్పుడు నేలలో వచ్చేసి 5 లేయర్స్ ఉంటాయి. మన ఫస్ట్ లేయర్‌లో వచ్చేసి హ్యూమస్ అనేది ఉంటుంది. ఈ హ్యూమస్ అంటే ఏందో మనం కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకుందాము. హ్యూమస్ అనేది మట్టి పైభాగంలో నలుపు రంగులో లేకుంటే గోధుమ రంగులో ఉండే ఒక పొరని హ్యూమస్ అంటారండి. ఈ హ్యూమస్ ఎలా ఏర్పడుద్దంటే సాధారణంగా మొక్కలు మరియు జంతువుల పదార్థాలు క్షీణించినప్పుడు భూమిలో ఏర్పడే సేంద్రియ పదార్థాన్నే హ్యూమస్ అంటారండి. ఈ ఈ హ్యూమస్ ఏందంటే హ్యూమస్ అనేది నేల ఎంత సారవంతమైందో తెలిపే తెలిపేదాన్నే హ్యూమస్ అంటారు. అంటే నేల యొక్క సారవంతాన్ని నిర్ణయిస్తుంది. ఈ హ్యూమస్‌లో కార్బను మరియు హైడ్రోజను, నైట్రోజను, నత్రజని, ఆక్సిజన్ అధికంగా ఉంటుందండి. ఈ హ్యూమస్ అనేది అడవులు, కొండ ప్రాంతంలో హ్యూమస్ అధికంగా 8-10% ఉంటుందండి. ఎక్కడ? అడవుల్లో, కొండ ప్రాంతంలో. అడవుల్లో, కొండ ప్రాంతాల్లో ఎందుకు అధికంగా ఉంటదంటే, అక్కడ అడవుల్లో రాలినటువంటి హ్మ్. ఆకులు ఇంకా కొమ్మలు, వ్యర్థాలు, జంతువులు ఇవన్నీ కొంతకాలానికి కుళ్ళేదను హ్యూమస్‌గా తయారవుతుంది. అక్కడ ఎక్కువ యూజెస్ ఉన్న మానవులనేవాళ్ళు ఎక్కువ యూజ్ చేయరు గాబట్టి అధిక మోతాదులో ఉంటదక్కడ. అదే విధంగా ఈరోజు పంట పొలాల్లో హ్యూమస్ లేకపోవడానికి కారణం ఏంది సార్ అంటే, రసాయనాలు అధికంగా వాడటం సార్. రసాయన ఎరువులు, పెస్టిసైడ్స్ అధికంగా వాడటం
మారుతున్న వ్యవసాయ పద్ధతులు, అదేవిధంగా ఎక్కువ శాతం పంట పండించటం, పంట మార్పిడి లేకపోవటం. ఈ మేజర్ ఈ కారణాల వల్ల మన పంట పొలాల్లో అగ్రి ఈ హ్యూమస్ అనేది ఉండటం లేదు సార్. మరి మన అగ్రి హ్యూమస్‌లో మెయిన్‌గా వచ్చేసి హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది సార్. ఫుల్విక్ యాసిడ్ ఉండిద్ది. హ్యూమస్ అనే 3 పదార్థాలుంటాయి. ఈ 3 పదార్థాలను కలిపి హ్యూమస్ అంటారు. ఈ హ్యూమస్ అనేది ఏం చేసిద్దంటే పంట ఎదుగుదలకి కావాల్సిన పదార్థాలని అందిస్తుంది సార్. ఈ ఈ స్లైడ్స్‌లో మీరు ఇందాకల స్లైడ్‌లో గమనించినట్లయితే ఇక్కడ గమనించండి సార్. ఈ స్లైడ్ అందరూ గమనిస్తున్నారా సార్? సార్ క్లియర్ సార్ వాయిస్ స్క్రీన్ షేరింగ్. సార్ వాయిస్ క్లియర్ గా ఉంది. ప్లీజ్ కంటిన్యూ సార్. వాయిస్ అందరం చూస్తున్నాము. ఓకే. థాంక్ యూ అగ్రి సార్. హ్యూమిక్ గ్రాన్యూల్ సరే చూపిస్తుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మరి ఈ స్లైడ్‌లో చూడండి సార్. మనకి సాయిల్ లేయర్స్ గురించి కొంచెం అవగాహన రావాలి. ఎందుకంటే ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేది ఓన్లీ మట్టిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. మట్టిని ఇక్కడ గమనించినట్టయితే హ్యూమస్ అనేది ఫస్ట్ లేయర్‌లో ఉంటది సార్. ఇది మొక్క నాటినప్పుడు మీరు ఈ స్క్రీన్‌లో అందరూ గమనించండి. హ్యూమస్ అనేది ఫస్ట్ లేయర్‌గా ఉంటుంది. రెండోది టాప్ సాయిల్ అంటారు సార్. ఇక్కడ కొంతవరకే విటమిన్స్ ఉంటాయి. హ్యూమస్ కిందుండేదే టాప్ సాయిల్. ఇక్కడ ఎక్కువ విటమిన్స్ అనేవి ఉండవు సార్. ఇక్కడ కొంతవరకే ఉంటాయి. ఆహ్, తర్వాత సబ్ సాయిల్ అని ఉంటది సార్. ఇక్కడ మనకు ఖనిజాలు, పోషకాలు మనకి మొక్కకు కావాల్సినటువంటి ఖనిజాలు, పోషకాలు 16 ఖనిజాలు, పోషకాలు కావాలి సార్. ఈ 16 ఖనిజాలు, పోషక పోషకాలనేది ఈ సబ్ సాయిల్‌లో ఉంటాయి సార్. తర్వాత వెదర్డ్ రాక్స్ అని ఉంటాయి సార్. ఈ వెదర్డ్ రాక్స్ అంటే ఇక్కడ ఈ నేల మొక్కకి ఎలాగా ఉపయోగపడుస్తారు. ఎదుగుదలకు పనికిరానటువంటి నేల. తర్వాత బెడ్ రాక్స్ అంటారు. ఇవి పూర్తిగా రాళ్ళతోటి నిండి ఉంటాయి. దాని కిందే వాటర్ అనేది ఉంటది సార్. మెయిన్‌గా ఇది వచ్చేసి సాయిల్ లేయర్స్ సార్. ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే సాయిల్ అనేది గుల్లబారుతుంది సార్. గుల్లబారటం అంటే ఆహ్, గుల్లబారటం వల్ల మన వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెంది ఈ టాప్ సాయిల్ హ్యూ నుంచి సబ్ సాయిల్‌కి వేరు వ్యవస్థ వెళ్తుంది సార్. అక్కడికి బాగా ఏర్లు వెదగటం వల్ల ఈ పోషకాలని, ఖనిజాలని బాగా తీసుకొని మొక్క అనేది ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది సార్. మనకి వేరు వ్యవస్థ అనేది పటిష్టంగా ఉంటేనే మొక్క అధిక ఉత్పాదకత అంటే పంట దిగుబడి ఎక్కువ ఇస్తుంది సార్. వ్యాధుల్ని తట్టుకునే శక్తి గూడా వేరు వ్యవస్థ బలంగానే ఉంటే ఏ ఏ ఏ ఎలాంటి వ్యాధులనైనా తట్టుకునే శక్తి మొక్కకు వస్తుంది సార్. ఈ అగ్రి గ్రాన్యువల్స్‌లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సార్. ఆహ్ ఈ అగ్రి గ్రాన్యువల్స్ ముందుగా మీకు 3 అగ్రి గ్రాన్యువల్స్‌లో 3 రకాల యాసిడ్స్ ఉంటాయి సార్. మొదటి యాసిడ్ వచ్చేసి ఆహ్, హ్యూమిక్ యాసిడ్ అంటారు సార్. ఇదేం చేస్తుందంటే మొక్కల పెరుగుదలకి నేల నేలని ఆరోగ్యంగా చేయటానికి ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా ఫుల్విక్ యాసిడ్ పోషకాలను గ్రహిస్తుంది. ఆరోగ్యకరమైన వేరు వ్యవస్థని ఇది ఫుల్విక్ యాసిడ్ అనేది ఆహ్, చేస్తుంది. తర్వాత హ్యూమస్ వచ్చేసి పంట దిగుబడిని పెంచుతుంది. మరియు నాణ్యతని మొక్క ఆరోగ్యంగా ఉండేటట్లు ఈ హ్యూమస్ అనేది చేస్తుంది. ఈ అగ్రి గ్రాన్యువల్స్‌లో ఈ ఈ మెయిన్‌గా వచ్చేసి ఈ 3 ఉంటాయి సార్. మన హ్యూమస్‌లో ఎలా అయితే నేచురల్‌గా సేంద్రియ పదార్థంలో ఇది ఒక సేంద్రియ పదార్థం. ఎలా తయారు చేస్తారంటే అదే కొన్ని రకమైన ఆకులు, జంతు వ్యర్థాల నుంచి ఆహ్, తయారు ఎలా అయితే చేస్తారో నేచురల్‌గా ఎలా ఉంటదో ఈ ఈ ఈ అగ్రి గ్రాన్యువల్స్ కూడా ఒక సహజ సిద్ధమైన సేంద్రియ పదార్థం సార్. ఈ ఏ పదార్థానికైనా మీరు చిన్నప్పుడు అందరూ చదువుకొనే ఉంటారు. మన సృష్టిలో ఏ పదార్థానికైనా కొన్ని లక్షణాలనేవి ఉంటాయి సార్. అట్లాగే అగ్రి గ్రాన్యువల్స్ వాడేటప్పుడు నేలలో కొన్ని లక్షణాలను
ఇది మారుస్తుంది. ఏమేం లక్షణాలంటే, ఏ పదార్థానికైనా 3 లక్షణాలుంటాయి. భౌతిక లక్షణాలు, రసాయన లక్షణాలు, అదే జీవ సంబంధ లక్షణాలని ఏ పదార్థానికైనా 3 లక్షణాలుంటాయి సార్. ముందుగా మనము భౌతిక లక్షణాల గురించి డిస్కస్ చేద్దాం సార్. ఈ భౌతిక లక్షణాల్లో న్ అగ్రి గ్రాన్యువల్స్ నేల స్వభావాన్ని మారుస్తుంది సార్. నేల స్వభావం అంటే నేల ఆకృతి, నిర్మాణాల్ని బాగా మెరుగుపరుస్తుంది. అదేవిధంగా నేలలో ఉన్న పగుళ్ళని ఉపరితలం నుంచి నీరు పోవటం అంటే ఉపరితలం నుంచి నీరు వెళ్ళకుండా భూక్షయాన్ని గూడా నివారిస్తుంది సార్. అదేవిధంగా నేలలో గాలి ప్రసరణ పెంచుతుంది. సార్, నేలలో గాలి ప్రసరణ ఎలా పెంచుతుందని మీకు డౌట్ రావచ్చు. ఈ అగ్రి గ్రాన్యువల్స్ అనేది సూక్ష్మజీవులకి సూక్ష్మజీవుల్ని అంటే మనకి ఉపయోగపడే సూక్ష్మజీవుల్ని పెంచటానికి ఉపయోగపడుతుంది సార్. ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఎర్త్ వార్మ్స్ ఉంటాయి గదా! ఈ అగ్రి గ్రాన్యువల్స్ చల్లటం వల్ల ఈ అగ్రి గ్రాన్యువల్స్‌కొచ్చే వాసనకి అయి ఆకర్షితమయ్యి భూమిలో భూమిలో నుంచి పైకొచ్చి నేలని గుల్ల గుల్లగా అంటే తిని నత్రజనిని వదులుతాయి సార్. ఈ తినే క్రమంలో అవి అటు ఇటు తిరగటానికి ఒక సన్నటి రంధ్రాలు ఏర్పరుస్తాయి సార్. ఈ రంధ్రాల నుంచి గాలి ప్రసరణ బాగా జరిగి మొక్కకి వేరు వ్యవస్థ కూడా అభివృద్ధి చెందటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా నేల యొక్క నీరు నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది అగ్రి గ్రాన్యువల్స్. వాతావరణంలో మరియు నేల ద్వారా వచ్చే ఒత్తిడిని తట్టుకొని శక్తిని మొక్కకి ఇస్తుంది సార్. మంచి ఒక కండిషనర్‌గా గూడా పనిచేస్తుంది. ఒక పేలవమైన నేలని మంచి నేలని అద్భుతంగా ఇంకా అద్భుతమైన నేలగా ఉపయోగపడుతుంది. ఇది ఎరువులతో కలిపి వాడినట్లయితే ఇంకా మెరుగైన ఫలితాన్ని ఇస్తుంది సార్. ఆహ్, అదేవిధంగా అగ్రి గ్రాన్యువల్స్ ఈ అగ్రి గ్రాన్యువల్స్ 5 కేజీల ప్యాకెట్‌లో ఎంతవరకు ఉంటుందంటే 1.5% హ్యూమిక్ ఉంటుంది సార్ అగ్రి గ్రాన్యువల్స్‌లో. మిగతాది 98.5% ఆహ్, ఏముంటుందంటే నేల ద్వారా మొక్కలకు కావాల్సిన అందించే వాహకాలని ఉంటాయి సార్. ఈ వాహకాలు ఏం చేస్తాయంటే భూమిలో ఉన్న పోషకాలని, ఖనిజాలని మొక్కకు అందించటానికి మంచి వాహకాలుగా పనిచేస్తాయి సార్. ఈ అగ్రి గ్రాన్యువల్స్ అనేవి నేలలో దున్నేటప్పుడు, నాట్లు వేసేటప్పుడు మాత్రమే వాడాలి సార్. ఇది ఓన్లీ సాయిల్ అప్లికేషనే. ఆహ్, ఎ ఎలాంటి ఎరువులు అదే ఎలాంటి ఎరువులులోనైనా కలిపి వాడొచ్చు. ఇది ఎలాంటి కెమికల్ లేని ప్రోడక్ట్ సార్. సేంద్రియ ప్రోడక్టు. అదేవిధంగా రెండో దాన్ని చూస్తే నేల స్థిరీకరణ సార్. ఇది నేల యొక్క రసాయన లక్షణాలు ఇప్పుడు నేల యొక్క పీహెచ్ విలువను నియంత్రిస్తుంది సార్. ఇందాకల స్లైడ్స్‌లో మనం డిస్కస్ చేసినట్టు నేల యొక్క పీహెచ్ విలువ 5 నుంచి 6.5% ఉంటే లైట్‌గా ఆమ్లతత్వం ఉంటే పంట అధిక దిగుబడి ఇస్తుంది సార్. ఇది మనం చెప్పింది కాదు. ఐసీఐఆర్ వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు చెప్పింది. అదేవిధంగా మొక్కలో పోషకాలు తీసుకోవటం పెంపొందిస్తుంది. అదే తీసుకున్న పోషకాలని మీరు ఈ స్లైడ్స్‌లో చూడండి. వేరుల్లో తీసుకునే పోషకాలను తీసుకున్న వాటిని నిల్వ చేసే సామర్థ్యం పెరుగుతుంది సార్. నిల్వ చేసుకొని మొక్కకి ఎప్పుడు కావాలో అప్పుడు వినియోగించుకోవటానికి నిల్వ చేసుకునే సామర్థ్యం గూడా పెరుగుతుంది సార్. అదేవిధంగా మట్టిని మెత్తగా జేయటం వల్ల వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందటానికి సహాయపడుతుంది. నేలలో ఉండే పోషకాలు జిగురులా పట్టుకొని ఉంటుంది సార్. ఇది పోషకాలను గ్రౌండ్ వాటర్‌లో కలవకుండా ఆపుతుంది సార్. దీన్నే మామూలుగా అగ్రికల్చర్‌లో లీచింగ్ అంటారు. ఈ లీచింగ్ అంటే ఏందంటే, అధిక వర్షపాతం పడినప్పుడు మన గ్రౌండ్ మీద అంటే పంట పొలాల్లో పై పొరల్లో ఉండేటువంటి పోషకాలు భూమి అంతా తడవటం వల్ల గ్రౌండ్‌లోకి వెళ్తది కదా సార్ వాటరు. ఆ వాటరు వెళ్ళినప్పుడు పోషకాలు గూడా ఆ 5 లేయర్స్‌లో కింద సబ్ సాయిల్ నుంచి టాప్ సాయిల్‌కి వెళ్ళిపోవటం జరుగుతుంది సార్. వెళ్ళిపోవటం వల్ల
కింద పొరల్లో మనకి మొక్కకు కావాల్సిన పోషకాలనేవి ఉంటాయి. మొక్కేమో పై పొరల్లోనే వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి చెందకపోవటం వల్ల ఈ పోషకాలని అందుకోలేదనమాట. మన అగ్రి గ్రాన్యువల్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే అదే భూమి గుల్లగుల్లగా అవుతుంది. ఒకవేళ ఈ లీచింగ్ జరిగి పంట పొలాల్లోని పోషకాలు కింద లేయర్స్‌లోకి వెళ్ళినప్పుడు వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి చెంది ఆహ్, హ్మ్. పోషకాలని మొక్కలకి వేరు వ్యవస్థ అభివృద్ధి చెందటం వల్ల పోషకాలని మొక్కలకి అందిస్తుంది సార్ అగ్రి గ్రాన్యువల్స్. అదేవిధంగా దీనివల్ల ఏమవుతుందంటే రైతుకి ఎరువులు ఎక్కువగా వాడే ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా పురుగు మందులు వినియోగాన్ని తగ్గిస్తుంది. ఈ ఈ పదం ఎందుకంటే అదే ఇందాకల చెప్పిన విధంగా వేరు వ్యవస్థ అనేది బలంగా ఉంటే ఏమవుతుందంటే వ్యాధుల నుంచి తట్టుకుంటుంది. ఎలాంటి ఒత్తిడి వాతావరణ ఒత్తిడి ఎలాంటి దాన్నైనా తట్టుకొని నిలబడే శక్తినిస్తుంది సార్. అదేవిధంగా ఆహ్, మట్టిలో ఉండే సూక్ష్మజీవులు పెరుగుదలకి సహాయపడుతుంది సార్. మట్టిలో ఉండే సూక్ష్మజీవులంటే, ఈ యూరియా, ఈ రసాయనిక ఎరువులు ఏయి వాడినా ఏందంటే, మామూలుగా భూమిలో ఉండే కొన్ని రకవాల హానికరమైనవి కాకుండా ఆహ్, మిత్రులుగా చెప్పే కొన్ని సూక్ష్మజీవులు చనిపోతుంది సార్. దీనివల్ల ఏమవుతుందంటే, ఆహ్, పంట పొలాల్లోని పర్యావరణం దెబ్బతింటుంది. పర్యావరణం అంటే బ్యాలెన్స్ కొన్ని రకాల పురుగులు, సూక్ష్మజీవుల వల్ల పంటకు ఉపయోగపడేవి ఉంటాయి. అవి చనిపోవటం వల్ల అదేందంటే దిగుబడిపై ప్రభావం చూపుతుంది. ఆహ్, అదే విధంగా పంట వేర్లలో వచ్చేసి క్యాటయాన్స్ మనం చిన్నప్పుడు చదువుకొనుంటే క్యాటయాన్స్, యానయాన్స్ ఉంటాయి సార్. ఒకటి నెగెటివ్ చార్జ్, పాజిటివ్ చార్జ్ అంటారు. ఈ నెగెటివ్ చార్జ్, పాజిటివ్ చార్జ్ అంటే ఎలా ఉపయోగపడతాయి అంటే ఈ పాజిటివ్ చార్జ్ అనేది నెగెటివ్ చార్జ్‌కి ఆకర్షితమయ్యి ఎక్కడ ఉంటాయంటే నేలలో యానయాన్ రూపంలో ఉంటాయి సార్. పాజిటివ్ చార్జ్ కలిగి ఉంటాయి. ఈ పా ఈ మొక్కల్లో ఈ పాజిటివ్ చార్జ్ వల్ల నేలలో ఉండే నెగెటివ్ చార్జ్‌ని గ్రహించి 2 ఆ పాజిటివ్, నెగెటివ్ అనేది ఆకర్షించుకొని తద్వారా మట్టిలో ఉండే పోషకాలను వేర్లుకు అందిస్తాయి సార్. హ్మ్. అదే విధంగా నేలలో ఉండే విష పదార్థాలను గూడా ఈ అగ్రి గ్రాన్యువల్స్ తగ్గిస్తుంది. విష పదార్థాలంటే మనం ఇదివరకు ఎక్కువగా ఆహ్, హ్మ్, ఏయైనా ఎరువులు గానీ అలాంటియి వాడినప్పుడు అవి కొన్ని హ్మ్. విష పదార్థాలు కంటెంట్ మిగిలిపోయి ఉంటది సార్. ఇంకా మనం ఆ మిగిలిపోయిన విష పదార్థాలని ఈ గ్రాన్యువల్స్ తగ్గిస్తుంది. అదే విధంగా మొక్కల కణ విభజనకు ప్రోత్సహిస్తుంది సార్. వీటిని యాక్చువల్‌గా వరిలో ఎక్కువ వీటిల్ని మనం నాట్లు వేసినప్పుడు దుబ్బు గులికలని మామూలుగా వేస్తారు సార్. అదే విధంగా ఇవి అగ్రి గ్రాన్యువల్స్ వేయటం వల్ల ఏందంటే కణ విభజన ఇప్పుడు మనం నాట్లు వేసినప్పుడు 2, 3 పిలకలు పెడతాము. ఆ 2, 3 పిలకలు కణ విభజన ఈ అగ్రి గ్రాన్యువల్స్ కణ విభజన చేసి ఒక 25-30 పిలకలు ఏర్పడటానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా వరికే గాదు ఏ పంటకైనా కణ విభజన చేసి ఎక్కువ కొమ్మలు రావటానికి ఈ అగ్రి గ్రాన్యువల్స్ అనేది ఉపయోగపడుతుంది సార్. హ్మ్. మూడోదొచ్చేసి జీవ సంబంధ లక్షణాల గురించి తెలుసుకుందాం సార్. జీవ సంబంధ లక్షణాలు గురించి మొక్క ఎంజైమ్‌లను మరియు వేరు వృద్ధిని ప్రేరేపిస్తుంది. అంటే మొక్కలో ఉండే ఎంజైమ్స్ హ్మ్. ఎంజైమ్స్ ప్రేరేపించటం వల్ల ఏమవుతుందంటే, మొక్క ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది సార్. అదే తీసుకున్న ఆహారాన్ని అన్ని భాగాలకి సరఫరా చేయటం. తీసుకున్న పోషకాలు గానీ, ఖనిజాలు గానీ ఏవైనా మొక్క యొక్క అన్ని భాగాలకి సరఫరా చేయటానికి మొక్కకు ఉపయోగపడుతుంది. అదే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఉత్పత్తి పెంచుతుంది సార్. అదేవిధంగా చీడపీడలను తట్టుకునే మొక్కల యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది సార్. ఈ చీడపీడలను ఎలా తట్టుకుంటాయంటే మెరుగైన వేరు వ్యవస్థ ఉండటం వల్ల ఈ చీడపీడలను తట్టుకునే సామర్థ్యం ఉంటుంది సార్. అదేవిధంగా విత్తనాలను భద్రపరిచే కాలాన్ని పెంచుతుంది సార్.
ఇది చాలా ఉపయోగకరమైనది. మనం విత్తనాలు అంటే పంట దిగుబడి వచ్చిన తర్వాత మనం దిగుబడి వచ్చిన పంటని ఇంట్లో నిల్వ చేసుకుంటాము. ఆ నిల్వ చేసుకునేటప్పుడు కొన్ని రకాల పురుగులు గానీ, ఈ కీటకాలు గానీ పంటని ఆశిస్తుంటాయండి. బయట నుంచి గాదు, పంటల్లోనే ఉత్పత్తి అవుతాయి. వరికొచ్చేసి మనం పండిన పంటని తీసుకొచ్చి ఇంట్లో బస్తాల రూపంలో ధాన్యాన్ని భద్రపరిచినప్పుడు ఒక చిలక రూపంలో ఒక సన్నటి పురుగు వస్తుంది. మీకు అందరికీ వరి పండించే వాళ్ళకి అవగాహన ఉంటది. అలా రకరకాల మిగతా పంటల్లో గూడా కొంతకాలం నిల్వ ఉంచిన తర్వాత ఎలాంటి ఆహ్, రసాయనాలు కలపకుండా నిల్వ ఉంచితే ఆటోమేటిక్‌గా ఒక పురుగనేది ఏర్పడుతుంది సార్. ఈ అగ్రి గ్రాన్యువల్స్ వాడటం వల్ల ఏందంటే, ఈ పంట భద్రపరిచే కాలాన్ని పెంచుతుంది. అంటే మనం ఎలాంటి మందులు కలపకుండానే సహజంగానే వచ్చిన దిగుబడి ఆ ధాన్యాలకి ఈ పురుగులు పట్టకుండా ఉండే తత్వాన్ని, గుణాన్ని, లక్షణాన్ని పెంపొందిస్తుంది సార్. దానివల్ల ఎక్కువ కాలం పంటని భద్రపరుచుకోవచ్చు. ఆహ్, ఇదొచ్చేసి అగ్రి గ్రాన్యువల్స్ గురించి. ఈ అగ్రి గ్రాన్యువల్స్ అనేది సాయిల్ అప్లికేషన్ సార్. ఇది నేల దున్నేటప్పుడు మరియు నాట్లు వేసేటప్పుడు మాత్రమే వాడతారు. ఎటువంటి కెమికల్స్ ఉండవు. ఇది సహజ సిద్ధమైన సేంద్రియ పదార్థము. ఇది మొక్క ఫస్ట్ నేల దున్నేటప్పుడు వేస్తారు. తర్వాత నాట్లు వేశాక, అంటే నేను వరి గురించి చెప్తున్నాను. మొక్క నేల దున్ని మొక్క ఏసిన తర్వాత 10-15 రోజులు ఎకరానికి 5 కేజీల చొప్పున వాడొచ్చు సార్. తర్వాత 30 అంటే మనం ఒక్కసారి వాడిన తర్వాత మళ్ళీ 30 రోజుల తర్వాత అగ్రి గ్రాన్యువల్స్ అనేది ఎకరాకి వాడాలి సార్. ఇది ఎంత మోతాదులో వాడాలని గమనిస్తే, ఒక ఎకరానికి 5-8 కేజీలు విత్తేటప్పుడు, నాట్లు వేసే సమయంలో, తర్వాత వేసిన తర్వాత మరలా మళ్ళీ 30 రోజుల తర్వాత వాడితే పంటకి మంచి ఫలితాలు ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అదే మనం చెప్పినవన్నీ వస్తాయి సార్. అదే నర్సరీలో అయితే ఒక్కో ఎకరానికి ఆహ్, 5-8 కేజీలు ఏస్తారు సార్. అట్లాగే చెట్లు, తీగలు, చిన్న చిన్న చెట్లు, తీగలు ఉండే ఆటిలకి ఒక్కో చెట్టు దగ్గర లేక తీగ దగ్గర, వేర్ల దగ్గర ఒక 100-150 గ్రాములు ఆహ్, ఆహ్, ఆ వేర్ల దగ్గర, తీగల దగ్గర వేస్తే అధిక దిగుబడి వస్తుంది సార్. అదే కిచెన్ గార్డెన్, ఇంటి లోపల, బయట అలంకారాల కోసం వాడే ఆటిల్లో కూడా వీటిని, ఈ అగ్రి గ్రాన్యువల్స్ వాడొచ్చు సార్. ఇది అగ్రి గ్రాన్యువల్స్ గురించి. తర్వాత అగ్రి హ్యూమిక్ లిక్విడు. అగ్రి గ్రాన్యువల్స్ అనేది ఒక సాలిడ్ పదార్థం. ఇది లిక్విడ్ పదార్థం సార్. లిక్విడ్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ గురించి చెప్తే, ఇది ఎలా తయారు చేస్తారంటే, సూక్ష్మజీవుల నుంచి విచ్ఛిన్నం మరియు క్షిణితల ద్వారా సేంద్రియ పదార్థం నుండి తయారు చేయబడింది సార్. దీంట్లో అగ్రి గ్రాన్యువల్స్‌లో ఉన్నట్టే దీంట్లో గూడా హ్యూమిక్ యాసిడ్, పుల్విక్ యాసిడ్ మరియు హ్యూమస్ 3 కంటెంట్స్ ఉంటాయి సార్. ఇది పునరుత్ప పునరుత్పాదక వ్యవసాయ సార్. జీవరాశి నుండి ఆహ్, 6% హ్యూమిక్ పదార్థాలు కలిగి ఉంటది సార్. ఇందాకలా అగ్రి గ్రాన్యువల్స్‌లో 1.6% ఉండిద్ది సార్. ఇది ఇది అగ్రి హ్యూమిక్‌లో 6% హ్యూమస్ అనేది ఉంటుంది. చాలా ఎక్కువ కంటెంటు ఆహ్, ఉంటుంది సార్. ఇది ఎక్కడ ఉపయోగిస్తారంటే, మొక్కల ఎదుగుదల ప్రారంభ దశలో వాడతారు సార్. ఈ అగ్రి హ్యూమిక్ అనేది ఈ ఎదుగుదల ప్రారంభ దశలో వాడటం వల్ల ఆహ్ వేరు వ్యవస్థకి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాట్లు దుక్కిలో ఏస్తారు గ్రాన్యువల్సు. తర్వాత ఒక 30 రోజుల తర్వాత మళ్ళీ పొలంలో చల్లుతాం సార్. ఆ తర్వాత ఈ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అనేది ఆహ్, వాడితే ఇది అద్భుతంగా పనిచేస్తుంది సార్. అది ఎలా అనేది చూద్దాము. ఇప్పుడు ఈ స్లైడ్స్‌లో మీరు గమనించైతే, ఈ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ యొక్క ప్రయోజనాలు మీరు తెలుసుకుంటారు. ఇది అంకురోత్పత్తి సమయాన్ని తగ్గిస్తుంది. తద్వారా విత్తనాల అంకురోత్పత్తి రేటు పెరుగుతుంది సార్. దీని అంకురోత్పత్తి అంటే మనం ఆహ్, నేను వ్యవసాయం వరి గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను సార్. మనం వరి వేసేటప్పుడు విత్తనాలు స్టోర్ నుంచి గానీ, మన ఇంట్లో ఆహ్ ఉన్న విత్తనాలు, అంటే గత పంటల నుంచి కొంత విత్తనాలు తీసుకొనుంటే,
దాన్ని మొక్క కట్టడం అంటారు సార్. వరికి మొక్క కడతారు. కొన్ని మొక్క కట్టడం అంటే కొన్ని రోజులు వాటిల్ని నీళ్ళల్లో నానపెట్టి, తీసి భూమి మీద గాలి ఆడకుండా వెచ్చదనంతోటి గడ్డి కప్పి దాని మీద బురువుగా పెడతారు సార్. అది 2, 3 రోజులకి మొక్క చిన్న మొక్కను వేర్లు వస్తాయి సార్. దీన్నే అంకురోత్పత్తి అంటారు. ఇదేం చేస్తుందంటే ఈ టయాన్ని అంకురోత్పత్తి టయాన్ని తగ్గిస్తుంది సార్. అదే విధంగా ఆ రేటుని పెంచుతుందంటే మనం తెచ్చిన ధాన్యాల యొక్క రేటు అంటే ధర కాదు సార్. ఆహ్, ఇప్పుడు ఒక 100 గింజలుంటే 95 గింజలకి మొక్క వచ్చే విధంగా ఇది ప్రేరేపిస్తుంది సార్. అదే విధంగా విత్తనాలు వేగంగా వేరు ఆహ్, వి విత్తనాలు వేగంగా వేరు వ్యవస్థ అభివృద్ధి చెందటానికి ఇది ఉపయోగపడుతుంది సార్. ఇది వాడినప్పుడు ఏం చేస్తుందంటే ఆ వేర్లు చిన్నవైనా సరే మనం భూమిలో చల్లంగాల్నే పోషకాలని త్వరగా గ్రహించే శక్తి ఉంటుంది సార్. ఈ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ వాడటం వల్ల. అదే విధంగా మొక్కల జీవక్రియలని వేగవంతం చేస్తుంది సార్. ఆరోగ్యకరంగా గూడా ఉంచుతుంది. ఇది మీరు ఈ స్లైడ్స్‌లో పక్కన గమనించినట్లయితే అగ్రి హ్యూమిక్ వాడక ముందు రెడ్ మార్క్‌లో ఉంటది సార్. చూడండి వేరు వ్యవస్థ అనేది ఇది చాలా తక్కువగా ఉంటుంది. అగ్రి హ్యూమిక్ వాడిన తర్వాత తల్లి వేరు నుంచి పిల్ల వేర్లు అంటే సైడ్‌లు వచ్చే వేర్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. మీరు ఈ స్లైడ్స్‌లో గమనించొచ్చు. ఆహ్, రెండో దాన్ని రెండో స్లై రెండో స్లైడ్స్‌లో గూడా హ్యూమిక్ వాడకుండా చూడండి. హ్యూమిక్ వాడిన తర్వాత చూడండి. ఈ హ్యూమిక్ వాడటం వల్ల అనేది వేరు వ్యవస్థ అనేది చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది సార్. ఈ వేరు వ్యవస్థ ఎక్కువగా అభివృద్ధి చెందటం వల్ల ఏమవుతుందంటే అదే మొక్క అన్ని రకాలుగా బలంగా ఉంటుంది. అదే విధంగా లవణీయత మరియు కరువు నిర్జీవ ఒత్తిడి నుంచి తట్టుకునే శక్తికి మొక్కల్ని పెంచుతుంది సార్. అంటే లవణీయత అంటే ఎక్కువ ఆమ్లతత్వం, క్షారతత్వం మిగతా ఏ ఒత్తిడినైనా ఈ హ్యూమిక్ లిక్విడ్ వాడటం వల్ల మొక్క అనేది తట్టుకుంటుంది. దాని స్లైడ్స్ వచ్చేసి అక్కడ చిన్నగా కనిపిస్తాయని ఈ స్లైడ్స్‌లో పెద్దగా కనబడుతుంది. అందరూ ఒకసారి గమనించండి. తల్లి వేర్ల నుంచి ఫస్ట్ స్లైడ్‌లో పక్కన పిల్ల వేర్లు ఎక్కువగా వస్తాయి హ్యూమిక్ లిక్విడ్. ఈ రెండో దాంట్లో వచ్చేసి హ్మ్. కూరగాయల పంటల్లో వేరు వ్యవస్థ అనేది బాగా ఈ ఈ వరి పంటలు వచ్చేసి హ్యూమిక్ వాడకముందు చాలా పలుచగా నారు వస్తే హ్యూమిక్ వాడిన తర్వాత ఎక్కువ మొత్తంలో నారనేది వస్తుంది సార్. అదే విధంగా ఈ హ్యూమిక్ లిక్విడ్ ఎక్కడ వాడతారంటే మొక్క సీడ్ ట్రీట్మెంట్ అంటారు సార్. మనం విత్తనాలు వేసేటప్పుడు ఈ హ్యూమిక్ లిక్విడ్‌ని తగు మోతాదులో కలపటం వల్ల ఏమవుతుందంటే విత్తనాల అంకురోత్పత్తి అంటే విత్తనాలు మొలకలు ఎక్కువగా రావటానికి వచ్చిన మొలకలతో పాటు ఉన్నటువంటి వేర్లు త్వరగా పోషకాలను గ్రహించడానికి ఉపయోగపడుతుంది సార్. విత్తన శుద్ధి అప్పుడు ఉపయోగిస్తారు హ్యూమిక్ లిక్విడ్. అదే విధంగా ఆకులపై గూడా స్ప్రే జేయొచ్చు సార్. ఆకులపై స్ప్రే జేసినప్పుడు ఈ ఈ చాలా అద్భుతంగా పనిజేస్తుంది సార్. ఆకుల మీద ఉండే చీడపీడలు పోషకాలను గ్రహించకుండా ఈ హ్యూమిక్ లిక్విడ్ అనేది చాలా అద్భుతంగా పనిజేస్తుంది. మన మొక్కల్లో, పంటల్లో గానీ వేటిల్లో అయినా ఈ చీడపీడలనేవి ఉంటే అవి పోషకాలను గ్రహించకుండా చీడపీడలనేవి పోషకాలను గ్రహించకుండా ఇది అద్భుతంగా పనిచేస్తుంది సార్. అదే విధంగా పంటలో బయోటిక్ స్ట్రెస్ అనేది మెయింటైన్ చేస్తుంది సార్. అబయోటిక్ స్ట్రెస్ అంటే ఏందంటే, వెలుతురు, వేడి నుంచి వచ్చే నుంచి మొక్కని కాపాడుతుంది సార్. వెలుతురు, వేడి నుంచి స్ట్రెస్ అంటే అధికంగా ఎండగాసినప్పుడు అవి వాతావరణం విపరీతంగా వేడెక్కినప్పుడు మొక్క ఏలబడటం అంటే కొంచెం డల్ అయినట్టు కనిపిస్తది. మనం మామూలుగా ఈ సీజన్‌లో గూడా ఎండాకాలం ఏ టైంలో అయినా అధిక వేడి, ఎండ ఉన్నప్పుడు వాడిపోయినట్టు కనిపిస్తది. ఆ మొక్కకి అలాంటి పరిస్థితిని రానీయకుండా తాజాగా ఉంచుతుంది సార్. అదే విధంగా బయోటిక్ స్ట్రెస్ అంటే
కంటికి కనబడినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ చీడపీడల వల్ల వచ్చే ఆహ్, వచ్చే స్ట్రెస్‌ని గానీ తగ్గిస్తుంది. ఇది ఎలా వాడాలంటే మోతాదు వచ్చేసి విత్తన శుద్ధి చేసేటప్పుడు 5-10 ఎంఎల్ కేజీ విత్తనాలకొచ్చేసి 5-10 ఎంఎల్ వాడాలి సార్. అదే విధంగా మనం ఏ మొక్కనైనా ఇప్పుడు నాటే మొక్కలు కొన్ని ఉంటాయి సార్. నాటేటప్పుడు ఆహ్, నాటకుండా డైరెక్ట్‌గా వేసే ఆటిలకి విత్తన శుద్ధి చేసి వేస్తే మంచి ఫలితాలొస్తాయి సార్. కొన్ని పంటలు నాటుతారు. ఇప్పుడు వరి ఉంది. అవి నాటుతారు. ఇవి ఒక లీటర్ వాటర్‌లో 2-4 ఎంఎల్ కలుపుకొని నాటే మొక్కల వేర్లను గాని ఒకసారి ఈ హ్యూమిక్ లిక్విడ్‌లో ముంచి నాటడం వల్ల వేరు వ్యవస్థ అనేది త్వరగా అభివృద్ధి చెందుతుంది. నాటినప్పుడు ఒక 2, 3 రోజులు సస్టైన్ మొక్క బతకటానికి కొంచెం టైం తీసుకుంటది. అంటే అది నిలదొక్కుకొని ఎదగటానికి కొంచెం వాలిపోయినట్టు ఉంటుంది సార్. 2, 3 రోజులు ఏ మొక్క అయినా గమనించండి. మనకు పొగాకు గాని ఏదైనా సరే నాటే మొక్కలు ఏయైనా ఈ హ్యూమిక్ లిక్విడ్‌లో ముంచి గాని వేస్తే వేర్లనేవి త్వరగా పోషకాలను గ్రహిస్తాయి. తద్వారా మొక్క అలాగా వాలిపోవటం గాని, చనిపోవటం గాని జరగకుండా మొక్క ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది సార్ ఇది హ్యూమిక్ లిక్విడ్. హ్మ్. థాంక్ యూ సార్. ఇది ఈరోజు సెషన్ సార్. ఓవర్ టు యూ దినేష్ కుమార్ సార్. సార్ దినేష్ కుమార్ సార్. సార్ దినేష్ కుమార్ సార్. ఎస్. థ్యాంక్ యూ సార్. దినేష్ సార్ ఫోన్ కొంచెం ప్రాబ్లమాటిక్‌గా ఉంది. సార్ ఒక్క థ్యాంక్ యూ నిమిషం. బ్రహ్మేష్ సార్. చాలా క్లియర్ కట్‌గా చాలా ఎక్సలెంట్‌గా చెప్పారు సార్. ప్రతిదీ కూడా స్లైడ్స్ రూపంలో. ఎస్ లీడర్స్. ఇప్పుడు దాకా విన్న సెషన్‌లో ఇప్పుడు మనకు ఆల్రెడీ అగ్రి స్టార్ట్ అవుతుంది కాబట్టి హ్యూమిక్ లిక్విడ్, హ్యూమిక్ గ్రాన్యూల్స్ గురించి చెప్పారు. అయితే గమనించాలి, ఇప్పుడు అది ఒక కొంచెం ఫార్ములేషన్ చేంజ్ వల్ల హ్యూమిక్ గ్రాన్యూల్స్ లిక్విడ్ అనేది అవైలబిలిటీ లేదు స్టోర్‌లో. త్వరలోనే మళ్ళీ అందుబాటులో ఉంటది. బట్ ఈ నాలెడ్జ్ అనేది మన దగ్గర కనుకుంటే దాని గురించి మనం సార్ చెప్పినట్టు రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు క్లియర్‌గా తడబడకుండా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే అన్నీ చెప్పని లేదు. కొన్ని పాయింట్స్ చెప్పినా గానీ ఖచ్చితంగా రైతు దాన్ని అంగీకరిస్తాడు. వెళ్లి ఇది మంచిది, బలం వస్తదంటే ఎవరు కూడా అంత దాన్ని బిలీవ్ చేయరు. ఎందుకు ఇది ఎలా ఉపయోగపడుతుంది? దీని యొక్క పనితనం ఎలా ఉంటది? ఇది ఏ సమయంలో దీన్ని ఎలా వాడాలి? ఎంతెంత వాడాలి? ఇవన్నీ కూడా సార్ స్లైడ్స్ రూపంలో చెప్పారు కాబట్టి అందరూ దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటారనుకుంటున్నాను నేను. ఎందుకంటే సార్ ఏ లీడర్ మాట్లాడినా చెప్తున్నాను కదా! ఒక నోట్‌బుక్ పెట్టుకొని మనకు అర్థమైన రీతిలో కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోవటం వల్ల ఖచ్చితంగా మనకు ఆ సందర్భంలో అది ఉపయోగపడుద్ది. వన్ సెకండ్ థ్యాంక్ యూ బ్రహ్మయ్య సార్. కొండేపి వెస్టీజ్ ఫ్యామిలీకి వండర్‌ఫుల్ నాలెడ్జ్ ఇచ్చారు. అదేవిధంగా మిగతా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కూడా మా మా కొండేపి టీమ్ నుండి మరొక జూమ్ సెషన్‌లో ఖచ్చితంగా ఇవ్వగలరని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా సార్. మీరు ఎప్పుడు ఇవ్వమన్నా నేను ఎనీ టైమ్ రెడీగా ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఇంకో సమయం చూసుకొని మీ ఫ్రీ టైమ్‌లో మిమ్మల్ని అప్రోచ్ అవుతాము. ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం సార్ కొంతవరకి పర్లేదా? ఓకే సార్. థాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు జరిగిన సెషన్‌లో ఫీడ్‌బ్యాక్ మీరు విన్న దాంట్లో ఈ ఇది ఎంతవరకు మీకు ఉపయోగపడింది? ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ వల్ల మనం ముందుకెళ్ళొచ్చు. ఇంకేమైనా మీ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నా గానీ సార్‌తో మాట్లాడొచ్చు. ప్లీజ్ హ్యాండ్ రైజ్. థ్యాంక్ యూ లీడర్స్. ముందుగా ఆహ్, గ్రేట్ లీడర్ మనందరికి తెలిసినటువంటి మన ప్రకాశం జిల్లా డిప్యూటీ ఎంఆర్ఓ పనిచేస్తున్నటువంటి బ్రహ్మేష్ సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మేష్ సార్.
సార్ అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఎస్, గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. గుడ్ మార్నింగ్ please. ఆల్ కొండేపి టీమ్. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. గుడ్ సార్ మార్నింగ్ చాలా సార్. మంచి సెషన్ చెప్పారు సార్ మీరు. చాలా బాగుంది. ఒక రైతు బిడ్డ కాబట్టే మీరు భూమి గురించి, భూమి సాయిల్ గురించి చెప్పారు సార్. ఆనంద్ సార్, సార్ ఇంకా బ్రాంజ్ డైరెక్టర్ కూడా కాలేదు సార్. కానీ ఓ గ్రేట్ గ్రేట్ గ్రేట్. సార్ ఇంకా బ్రాంజ్ డైరెక్టర్ కూడా కాలేదు సార్. జస్ట్ 12% లోనే ఉన్నారు. కానీ పంచాయతీ సెక్రటరీ సార్, పంచాయతీ సెక్రటరీ టు వెస్టేజ్ సార్. సీను సార్ Super, super. మీటింగ్ తీసుకుపోయి కనెక్ట్ చేసి సార్ ఈరోజు చాలా బాగా పనిచేస్తున్నారు సార్. సార్కి సారే మనం నేర్చుకో, ఇది చెయ్యి, ఇది చెప్పు అని చెప్పలేదు. సారే స్వచ్ఛందంగా నేర్చుకొని స్లైడ్స్ ప్రిపేర్ చేసుకొని ఒకసారి నాకు ఫోన్ చేసి, సార్ నేను కూడా అగ్రికల్చర్ సెషన్ ఇస్తానంటే మా జూమ్ లో చెప్పించాను సార్. చెప్పించినప్పుడు Good, good. నేను బాగా ఇంప్రెస్ అయ్యి ఇది బాగుంది, అందరికి కూడా ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ది గ్రేట్ లీడర్ గ్రేట్ మెంటర్ సురేష్ సార్ నన్ను అప్రోచ్ అయ్యారు సార్. సార్ ఎవరైనా ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంటే అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చిన పేరు బ్రహ్మయ్య సారే. Super, చాలా sir. మంది ప్రోడక్ట్ నాలెడ్జ్, నాతో సహా చాలా మంది ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు భారతదేశానికి రైతే రాజు కాబట్టి ఆ రైతులకు సంబంధించినటువంటి సెషన్ బ్రహ్మయ్య సార్ చెప్తే బాగుంటది, మన కొండేపు టీంకి ఉపయోగపడుతుందని సార్ సెషన్ సార్ సురేష్ సార్ కి ఒప్పిస్తే, సురేష్ సార్ మారు మాట చెప్పలేదు అనమాట. సార్ ఏం Thank you, చెప్తుంటారు, sir. సార్ క్యాడర్ ఎంత అని ఏం అడగలేదు. ఓకే సార్ ఫోటో పెట్టండి అని అడిగారు. చాలా సంతోషం సార్ బ్రహ్మయ్య సార్ కి అవకాశం ఇచ్చినందుకు, మన టీం కి Thank you. ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బ్రహ్మయ్య సార్ ఆల్ ది బెస్ట్ సార్. చాలా బాగా చెప్తున్నారు. ఇంకా బాగా నేర్చుకొని ఇంకా మంచి మంచి స్లైడ్స్ తోటి మిగిలినవి కూడా మన టీం కి ఎలా ఇచ్చారో కొండేపు టీం కూడా అలాగే ఇవ్వాలి సార్. కొండేపు టీంలో ఆనంద్ సార్ కానీ, సురేష్ సార్ కానీ మనకి సోదర సమానులు, మనకి వాళ్ళు మెంటర్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్. మీ అభిమానం మిమ్మల్ని చూపించే మేము ముందుకు వెళ్తున్నాం. మనకు కూడా ప్రకాశం డిస్టిక్ నుండి మీరు ఉండటం కూడా చాలా గర్వం సార్. థ్యాంక్ యూ. 1 సెకండ్. గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్. 12% ఉండగానే ఒక అగ్రి ట్రైనర్ ఇచ్చినటువంటి ట్రైనింగ్ ఇచ్చారు మనకి. ఖచ్చితంగా బ్రహ్మేష్ సార్ మీరు అనుకున్న డ్రీమ్స్ నెరవేరాలి. అదే విధంగా మన బ్రహ్మేష్ సార్ చెప్పినట్టు మీ నాలెడ్జి మన ఏపీలోనే ఒక గ్రేట్ లీడర్ ఎదగాలని చెప్పేసి హార్ట్ఫుల్ గా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ 1 సెకండ్ సార్. థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్. రైట్, సురేష్ సార్ ఇన్వైట్ చేసుకుందాం, మై గ్రేట్ లీడర్ అండ్ మెంటర్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ కంటిన్యూ ద సెషన్ సార్. థ్యాంక్ యూ. బ్రహ్మయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూడలేదు ఇంతకు ముందు. రాత్రి బ్రహ్మయ్య సార్ సడన్ గా మీ పేరు సజెస్ట్ చేశారు. సో నేను ఇంకా సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్ అనుకున్నాను సార్. మీరు బ్రాంచ్ కూడా కాకుండా అగ్రికల్చర్ విత్ స్లైడ్స్ ప్రజెంటేషన్ ఇస్తున్నారంటే చాలా గ్రేట్ సార్. ఈ విషయంలో మేమందరం కూడా అప్డేట్ అవ్వాలి. సో చాలా బాగా షార్ట్ టైంలో బాగా డెప్త్ గా వివరించారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు గవర్నమెంట్ పంచాయతీ సెక్రటరీ ఎన్ని సంవత్సరాల నుంచి సార్? 5 years నుంచి సార్. 5 years నుంచి చేస్తున్నారు. మరి కొంచెం మీ జర్నీ చెప్పుంటే కొంచెం మాకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండేది. ఈసారి సెషన్ లో మీరు ఈ జాబ్ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, ఎలా వచ్చింది, ఈ వెస్టేజ్ లోకి ఎలా వచ్చారు, వచ్చాక రిజల్ట్ ఏంటి, ఎందుకు వెస్టేజ్ లో మీరు నిలబడి చేయడానికి కారణం ఏంటి, ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ఉండగా, ఇలాంటి విషయాలు కొన్ని చెప్పి మీరు ఇది చెప్పుంటే మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది సార్ నెక్స్ట్ మీటింగ్ లో. నెక్స్ట్ టైం ఖచ్చితంగా చెప్తాను సార్. వచ్చేసి ఒక చిన్న సబ్మిషన్ సార్. ఫస్ట్ టైం వచ్చేసి కొండేపులో నేను పోస్టింగ్ సార్. విలేజ్ లో నేను పంచాయత్ సెక్రటరీగా ప్రస్థానం స్టార్ట్ చేశాను. జరుగుమల్లి మండలం తర్వాత మళ్ళీ కొండేపులో చేశాను. ఇప్పుడు ప్రజెంట్ నెల్లూరు చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అది చాలా మందికి ఎందుకు చెప్పమన్నామంటే చాలా మందికి టైం లేదు. అంటే వాలంటీర్లకి 10,000 5,000 తీసుకునే టీచర్లకి మేము వెళ్ళి అడుగుతుంటే ఏదో చీప్ లాగా చిన్నదిలాగా అనిపిస్తుంది. మీ బోటి పెద్దవాళ్ళు చాలా బిజీ మంచి పొజిషన్ లో ఉండి ఇట్లాంటి వ్యవస్థను పట్టుకున్నారు అంటే ఇట్లా జూమ్ లో వినేటప్పుడు చాలా మంది కనువిపోయిద్ది అనమాట. ఇప్పుడు బ్రహ్మయ్య సార్ కానీ, డిప్యూటీ తహసీల్దార్, ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి, పంచాయతీ సెక్రటరీ, ఇట్లాంటి చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీసే పార్ట్ టైం గా వెస్టేజ్ ని చేస్తున్నారు అంటే ఈ వ్యవస్థ యొక్క గొప్పతనం కొంచెం ప్రజల్లోకి తొందరగా వెళ్ళిద్ది అనేది మా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మేము అడగంగానే సెషన్ ఇచ్చారు.
సో దానికి చాలా ధన్యవాదాలు సార్. మిగతా సెషన్ మిగతా ఇది ఏమేమి ఎప్పుడెప్పుడు వాడాలి వాటి గురించి ఇంకొక సెషన్ లో తీసుకుందాం. ఓకే సార్, ఖచ్చితంగా. ఓకేనా? లీడర్స్ గమనించాలి. ఈ రోజు ఎక్కువ మన ఒంగోలు మీటింగ్ ఉంది కాబట్టి ఫీడ్బ్యాక్ ఈ రెండిటి మీద, గ్రాన్యువల్స్ ఇప్పుడు విన్న హ్యూమిక్ దీని మీద, ఈ రెండింటిని ఏమైనా డౌట్లు ఉన్నాయా, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఏ పంటకు వాడాలి, ఈ రెండింటి గురించే మాట్లాడండి. ఓకేనా? కొంచెం ఎక్స్టెండ్ కాకుండా టైం త్వరగా కన్క్లూడ్ చేసుకుంటే మనం మళ్ళీ ఒంగోలు మీటింగ్ ఉంది కాబట్టి ప్లీజ్ ఎక్కువ ల్యాగ్ కాకుండా చూడండి లీడర్స్. థ్యాంక్ యూ. నేను ఇన్వైట్ చేస్తాను. రామయోగి సార్, గుడ్ మార్నింగ్. సార్ అన్మ్యూట్ ఆప్షన్ వాళ్ళకి ఇచ్చిందా? ఆనంద్ సార్. ఆనంద్ సార్, సార్ ప్లీజ్ unmute- కంటిన్యూ చేయండి సార్, కొంచెం వర్క్ ఉన్నాను. కాదు అన్మ్యూట్ ఆప్షన్ వాళ్ళకి ఇచ్చున్నాయా? మీరు ఇవ్వచ్చు, మీ కోహోస్ట్ ఇచ్చాను. ఎస్ రామయోగి సార్. ఇచ్చాను సార్ అందరికి. రోడ్డు మీద పగిలిపోయినాయి. రామయోగి సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చున్నాం. 1 by 1 అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. రామయోగి సార్ పిలుస్తున్నారు, ఒకసారి రియాక్ట్ అవ్వండి, రెస్పాండ్ అవ్వండి. ఓకే, శివరాం ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ మాట్లాడండి. ఓకే సార్, ఓకే. సెషన్ గురించి చాలా బాగా వచ్చింది సార్ సెషన్. నాకు పార్ట్నర్షిప్ వస్తున్నాడు, సరిగ్గా పని చేయట్లేదు. అదే సార్, భూమి యొక్క భౌతిక రసాయన స్థితి గురించి చాలా బాగా చెప్పారు. మాకు తెలియని విషయాలు చాలా బాగా చెప్పారు సార్. ఆ చెప్పిన విషయాలను మేము గుర్తుపెట్టుకొని మేము కూడా మీ ఫీల్డ్ లోకి ఈ నాలెడ్జ్ తోటి ఫీల్డ్ లోకి వెళ్తాం సార్. అంతేకాకుండా రైతు యొక్క మార్కెట్ ఒడిదుడుకులు, ఇబ్బందులు, రేట్ల గురించి ఇవన్నీ చాలా బాగా వివరించారు. ఎక్సలెంట్ సార్, సూపర్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ చల్లా మల్లికార్జున సార్. సార్ సురేష్ సార్, గుడ్ మార్నింగ్. బెమ్మయ్య సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. బాగా క్లియర్ కట్గా మాకు తెలుగులో చెప్పడం నాకు మరి ఆనందంగా ఉంది సార్. స్క్రీన్ షాట్ తీసుకున్నాను. నేను న్యూస్ అయినా కానీ మాకు ఎంత క్లారిటీగా అర్థమవుతుందంటే నువ్వు చెప్పే సబ్జెక్ట్. నేను అగ్రికల్చర్ పిచ్చి అయినా కానీ చదువులేదు కాబట్టి కొంచెం నేర్చుకుంటున్నా, కానీ తెలుగులో అంటే ఇంగ్లీషులో స్క్రీన్ షాట్ తీసుకుని నన్ను అడిగి చెప్పించుకోవాల్సి వస్తుంది. తెలుగులో వచ్చేళ్ళకి నాకు బాగా ఆనందంగా ఉంది సార్. క్లారిటీగా అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గోపి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్. గుడ్ మార్నింగ్ గోపి సార్. సార్ బ్రహ్మయ్య సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మేము మీ అగ్రి ప్రొడక్ట్స్ గురించి బాగా క్లారిటీగా ఇచ్చారు సార్, మాకు కూడా అర్థమయ్యేటట్టు. మేము అంతకుముందు అగ్రి ట్రైనింగ్కి వెళ్ళాం కానీ అంత క్లారిటీగా ఇది కాలేదు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది సార్. మాకు కూడా ఇక్కడ అగ్రి ఇంకా ఒక 2 months లో స్టార్ట్ అయిపోద్ది. అప్పుడు మేము కూడా ప్రమోట్ చేయాలనుకుంటున్నాం సార్. బాగా క్లారిటీగా చెప్పారు సార్ బ్రహ్మయ్య సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. దీని గురించి ఫీల్డ్లోకి వెళ్ళడానికి బాగా అనుభవం ఉంది సార్. ఇది ఇంకా నేర్చుకోవాలి సార్, ఇంకా చాలా నేర్చుకోవాల్సింది అగ్రికల్చర్లో. మనకి అగ్రికల్చర్లో ఎక్కువ ఆపర్చునిటీ ఉంది సార్. మన ప్రకాశం జిల్లాలో తక్కువగా ప్రమోట్ చేస్తున్నారని అనిపించింది. నేను అందుకే నా వరకు నేను నా టీంని ఎక్కువగా నిలబెట్టుకోవడానికి, ప్రమోట్ చేయడానికి తయారు చేశాను. ఈ బ్రహ్మయ్య సార్కి ఒకసారి చూపిస్తే ఇది అందరికి పనికొచ్చింది అని చెప్పడం వల్ల ఈ సెషన్ ఇచ్చాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ సార్. మంచి సెషన్ సార్. మాకు ఇంకోసారి కూడా ఇంకో సెషన్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా సార్. మనం సురేష్ సార్ ఎప్పుడు అడిగినా నేను ఖచ్చితంగా అగ్రికల్చర్ సెషన్ ఇస్తాను సార్. థ్యాంక్ యూ మాది నెల్లూరే సార్, ప్రకాశం కాదు, మాది నెల్లూరే. థ్యాంక్ యూ గోపి సార్. థ్యాంక్ యూ సార్. సార్ బ్రహ్మయ్య సార్, నాకు కొన్ని వీటి మీద 2-3 చిన్న క్వశ్చన్స్. ఇప్పుడు
గ్రాన్యువల్స్ అనేది అన్ని పంటలతో సంబంధం లేకుండా ఏ భూమికైనా వేయొచ్చు అంతే కదా? సార్ ఇది పంటలకు సంబంధించింది సార్. భూమిని సారవంతం చేయడానికి ఉపయోగిస్తాం సార్ ఇది. ఇది పంటల ఓకే. క్రాప్స్ గురించి కాదు సార్. మనకి భూమి సారవంతంగా ఉంటే ఏ క్రాప్ వేసినా కూడా అది దిగుబడి అధికంగా ఇయటానికి, వ్యాధులను తట్టుకోవడానికి ఉపయోగపడుతుంది సార్. ఇది ఓకే. సాయిల్ అప్లికేషన్. సాయిల్ ఓకే. 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 అది ఓన్లీ మన ఈ రసాయన ఎరువులు చల్లుకునేటప్పుడు అప్లై కలిపి చేయాలి. మిక్స్ చేసుకొని చేసుకోవాలి సార్. ఇది ఫస్ట్ ఎందుకంటే అది ఇప్పటిదాకా మనం పోయిద్ది అది పోతే రసాయన ఇప్పుడు మన మాటలు అవతలని అలవాటు అయిపోయి ఉండేది సార్ భూమి అనేది. దాన్ని మనం కొంత మోతాదులో ఇప్పుడు 100% ఉంటే 75% ఈ కృత్రిమ రసాయన ఎరువులు, ఒక 25% ఈ గ్రాన్యువల్స్ కలుపుకొని మిక్స్ చేసి చల్లుకుంటాం సార్. ఇయర్ బై ఇయర్ వచ్చేటప్పుడు పర్సెంటేజ్ తగ్గించుకుంటూ వచ్చి ఒక 5 ఇయర్స్‌కి పూర్తిగా ఈ రసాయన ఎరువులనే వాడకాన్ని పూర్తిగా తగ్గించేసుకోవచ్చు సార్. తగ్గించుకున్నా మనకి మొక్కలకి ఎలాంటి వ్యాధులు గానీ, ఎలాంటివి రావు సార్. పూర్తిగా సేంద్రియ ఓకే. వ్యవసాయ సైడు మారటానికి అవకాశం ఉంది సార్. ఓకే. రెండోది ఇప్పుడు మీరు చెప్పిన లిక్విడ్ అనేది జస్ట్ మొక్క ప్రారంభ దశలో అంటే 10, ఆ! 15 రోజులు వచ్చాక అంతే కదా? అవును సార్. అవును సార్. పిలక చిన్న మొక్కగా ఉన్నప్పుడు అప్లై చేయాలి. అప్లై చేయాలి సార్. అది అన్ని మొక్కలకి ఏ పంటతో సంబంధం లేకుండా అన్ని ఏ మొక్కల మీద అప్లై పంటతోటి చేయొచ్చా? సంబంధం లేదు సార్. దేనికైనా పిలకలు, కొమ్మలనేవి వస్తాయి. ఎక్కువ కొమ్మలు, పిలకలు వస్తేనే మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది సార్. ఓకే. ఇది మొక్క ఎదుగుదలకి స్పీడ్‌గా ఎదుగుదలకి మొక్కలు పిలకలు ఎక్కువ స్పీడ్‌గా రావడానికి. ఎదుగుదలకి, పిలకలు రావటానికి అగ్రి గ్రాన్యువల్స్ అనేది ఉపయోగపడుతుంది సార్. గ్రాన్యువల్స్ గానీ, లిక్విడ్ గానీ. ఓకే. ఇది గ్రాన్యువల్స్ అంటే మన గుళికల రూపంలో ఉంటది. గుళికల లిక్విడ్ రూపంలో ఉంటాయి సార్. ఇప్పుడు గ్రాన్యువల్స్ వేసుకున్నాక మళ్ళీ లిక్విడ్ అవసరం ఉంటదా? లేదా గ్రాన్యువల్ సరిపోద్దా? లిక్విడ్ గూడా అవసరమే సార్. ఇదేందంటే పంట ఫస్ట్ పొలాన్ని రెడీ చేయటానికి మనం దున్నేటప్పుడు గ్రాన్యువల్స్ వాడటం వల్ల హ్మ్. భూమి లోపల వేరు వ్యవస్థకి బాగా ఉపయోగపడిద్ది సార్. ఇది ఆ లిక్విడ్ అనేది సర్ఫేస్ మీద అంటే పంట ఎదిగిన తర్వాత వాడతాం గాబట్టి, ఇది హ్మ్. పైన పైనుంచి పోషకాలు అందించడంలో ఇది గూడా బాగా ఉపయోగపడుతుంది సార్. ఓకే. ఇది కింద నుంచి ఇది పైనుంచి మన పైనుంచి ఓకే. కింద నుంచి సో గ్రాన్యువల్స్ వాడినా కానీ లిక్విడ్ కంపల్సరీగా వాడితేనే బెనిఫిట్ అంటారు. ఖచ్చితంగా లిక్విడ్ గూడా వాడాలి సార్. అంటే చీడపీడల నుంచి మనం మొక్కను కాపాడాలి. సేంద్రియ పద్ధతులు అంటే ఖచ్చితంగా ఇది గూడా వాడాలి సార్. ఇది ఒక ఓకే. ఫెర్టిలైజర్ లాగా గూడా పనిచేస్తుంది. ఇప్పుడు పొగాక్కి, శనక్కి, వరికి సేమ్ అన్నిటికి సేమా ఇప్పుడు మనం ఈ 2? అన్నిటికి సేమ్ సార్. నేను ఒక కందుకూరులో ఒక రైతుని కలిసాను సార్. అతను పొగాకు గూడా వాడి అద్భుతమైన రిజల్ట్ తీసుకున్నాడంట. కందుకూరు స్టోర్‌కి వెళ్ళినప్పుడు నాకు పరిచయం అయ్యాడు సారు. అప్పుడే పొగాకు టొబాకో ఉంటది గదా! ఆ స్టోర్‌లో తను చెక్కులు పెట్టాడంట సార్. చెక్కులు పెడితే అతను ఎక్కడో చివర పెట్టాడంట. తిరిగి తిరిగి అతని చెక్కుల దగ్గరికే వచ్చి ఎక్కువ మోతాదులో అంటే ఉన్న రేటు కంటే ఒక 4, 5 వేలు ఎక్కువ రేటుకి కొనుక్కొని వెళ్లారని ప్రత్యక్షంగా ఓహ్! సూపర్. 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 చెప్పారు సార్. అదే విధంగా జామ్ ఆయిల్‌కి గూడా యూజ్ చేశాను. తక్కువ టైంలో ఎక్కువగా ఎదుగుదల నేను చూసానని ప్రత్యక్షంగా చెప్పారు సార్. సార్ పేరు నాకు అంతగా ఐడియా లేదు. కనుక్కొని చెప్తాను సార్. ఇప్పుడు పొగాక్కిచ్చింది జస్ట్ గ్రాన్యువల్స్ ఈ 2 అప్లై చేశారా పొగాక్కి? అవును సార్. గ్రాన్యువల్స్ ఏసాడంట సార్. గ్రాన్యువల్సే ఏసాడంట సార్. లిక్విడ్ కొట్టలా. ఇవేం కొట్టలేదు. ఓన్లీ గ్రాన్యువల్స్‌కే అంత బాగా వచ్చిందన్నమాట. అంత బాగా వచ్చిందంట సార్. మల్లికార్జున్ సార్ వేశారు సార్ పోయిన సంవత్సరం పొగాకు బాగా 4 ఎకరాలు సపరేట్ సార్ సురేష్ ప్రసాద్ సార్ అవును సార్ సార్ నేను సార్ వేసారు సార్ మీరు సార్ సురేష్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ సార్. మల్లికార్జున్ సార్. మీ నేమ్ గుర్తు రాలేదు. సార్ మీరు సొంతంగా ఎవరికి అప్లై ఇప్పటిదాకా ఇవ్వలేదు సార్ వీటి మీద? సార్ బ్రహ్మయ్య సార్ మీరు ఎవరికైనా ఇచ్చున్నారా ప్రాక్టికల్‌గా వీటి మీద? ప్రాక్టికల్‌గా నేను ఇక్కడ వరికి వాడున్నాం సార్ మేము. అద్భుతమైన ఒక 30 సెంట్ల వరికి వాడటం వల్ల మామూలుగా 30 సెంట్లంటే 8-10 కట్టలు దిగుబడి వస్తది సార్ వరిలో. కానీ హ్మ్. ఈ అగ్రి గ్రాన్యువల్స్ వాడటం వల్ల 16 కట్టలు దిగుబడి వచ్చింది సార్. లాస్ట్ టైము మేము చూసాం సార్ ప్రాక్టికల్‌గా. పాకలా ఓన్లీ గ్రాన్యువల్సే. గ్రాన్యువల్సే వాడాం సార్. హుహుహు. మిగతాయి అప్లై చేయకుండానే. అద్భుతమైన రిజల్ట్ వచ్చింది సార్. ఓన్లీ హ్మ్. గ్రాన్యువల్సే వాడాం సార్. ఓకే. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ బ్రహ్మయ్య సార్.
ఓకే సార్. థ్యాంక్ సార్ యూ. సురేష్ నెక్స్ట్ సార్, సురేష్ సార్ సార్, సార్ 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 ఆ సారు మల్లికార్జున సారే, ఎవరో కాదు, మన టీం మల్లికార్జున సారే. తెలుసు 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 తెలుసు. మల్లికార్జున సారే. బ్రహ్మయ్య సార్ వాళ్ళ బంధువు వాడాడు సార్ పాకల్ మన కరేల్లో 30 సెంట్లకి. ఓకే ఓకే సో అయ్యి ఎవరు ఏంటి ఏంటి అని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మనకి మీ టీం నుంచే ఆ వాడిచ్చిన వ్యక్తి కూడా ఓకే 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 మన మేడం ఉన్నారు కదా, ఆమె నాగలక్ష్మి మేడం. ఓకే ఆ నాగలక్ష్మి మేడం సజెస్ట్ చేస్తేనే మన వాళ్ళు వాడారు. వాళ్ళు సార్ వాళ్ళకి బంధువులు అవుతారు. ఓకే సూపర్. గ్రాన్యుల్స్ బాగా పనిచేస్తాయి సార్, మీకు తెలియదు ఏముంది కానీ. లేదు లేదంటే మనం టెస్టిమోనియల్స్ కనుక వింటే 2-3 కొత్త వాళ్ళు ఆ, వింటున్నారు కాబట్టి మనకు వాటి యొక్క పర్పస్ ఏంటి వేరుగా అదే ఉంటుంది. సార్, థ్యాంక్ యూ అదే థ్యాంక్ సార్ యూ. మల్లికార్జున సారే సార్ జావాలికి వాడింది. సారే మాకు అగ్రికల్చర్ ఇన్స్పిరేషన్. ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, సారీ ఫర్ ది ఇంటరప్షన్ సార్. నో ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ దుర్గా మేడం. దుర్గా మేడం అమ్మా అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. సార్ సురేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా, మాట్లాడండి సార్. రమేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ మా వారు మాట్లాడతాడంట. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ బ్రహ్మేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ సురేష్ సార్. నేను ఎప్పుడు సార్ మాట్లాడలేదు. గుడ్ మార్నింగ్. పర్వాలేదు మాట్లాడండి సార్ మాట్లాడండి. అదే సారు గ్రానవాల్స్ గురించి చెప్పాడు కదా, అగ్రికల్చర్ గురించి. అది మనము ఎప్పుడు ఏటా వాడుతున్నాము. వాడుతుంటే మామూలుగా మనం ఇట్లా ఈ వేరులు అనే దాన్ని దాంట్లో అయినా వాడుకోవచ్చు. ముంచైన పెట్టి తొందరగా వేరు బాగా వచ్చిందని చదువుతున్నాడు. అది ఎప్పుడు మనం యూజ్ చేయలేదు, కానీ ఇవాళ బాగా నాకు అది కనెక్ట్ అయ్యింది. సార్ ట్రై చేస్తాను సార్ నేను కూడా అట్లానే. ఓకే థ్యాంక్ యూ సార్. శ్యామ్ దుంప కాడ మామూలుగా అట్లా యూజ్ చేసుకోవచ్చు అని కొంచెం ఖచ్చితంగా డౌట్ యూజ్ సార్. చేస్తారు. మీరు మొక్క నాటేటప్పుడు ఖచ్చితంగా 4 నుంచి 5 లీటర్కి ఎంఎల్ కలుపుకొని ఆ వేర్లను ముంచి కానీ నాటితే అది మొక్క అద్భుతంగా ఎదుగుతుంది సార్. ఎక్కువ దిగుబడి కూడా వస్తుంది. ఈ సేంద్రియ పదార్థం కాబట్టి మొక్క వ్యాధుల నుంచి తట్టుకోవడానికి కూడా మంచి బలాన్ని ఇస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. అన్ని పంటలకు వాడచ్చు సార్. సరే సరే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ సార్. మీ పేరండి? నా పేరు జాలరామయ్య సార్. జాలరావు గారు చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మేడం బాగా సపోర్ట్ చేస్తున్నారు. మేడం గారు చాలా సార్లు చెప్పారు. అవును సార్. అవును సార్. మా సార్ సపోర్ట్ చేయటం వల్ల నేను ఇట్లా రాగలుగుతున్నాను సార్ అని మీ గురించి చాలా గొప్పగా చెప్పారు సార్. కష్టపడుతున్నారు, బాగా కష్టపడండి. ఓకేనా? ఓకే సార్. మంచి రిజల్ట్ వస్తాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మల్లికార్జున సార్, సుమాప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీరే నాకు ఇన్స్పిరేషన్ సార్. నేను థ్యాంక్ యూ సార్. నేను వాడి రిజల్ట్ తీసుకున్న తర్వాతనే మాట్లాడదామని ఆలోచన చేసి నా సొంతంగా వాడుకున్నాను సార్ నేను పొగాకి. ఓకే. పోతే వరికి ఒక్క అతనికే ఇచ్చాను. అతను కూడా రిజల్ట్ బాగా వచ్చింది అన్నాడు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా వాడతానని చెప్పారు. ఏమి ఇచ్చారు? గ్రాన్యువల్సా? అచ్చం గ్రాన్యువల్స్ సార్, ఏమీ లేదు. గ్రాన్యువల్ ప్రొటెక్ట్ కలిపించారు సార్ వరికి. పొగాకు మటుకు నా సొంతంగా వేసుకుని నేను అచ్చు గ్రాన్యువల్ ఒక్కటే వేసాను సార్. అప్పుడు కొంత ఇదంతా కొదయని తెలియదు నాకు ఫస్ట్ పొగాకు వేసేటప్పటికి. పొగాకులో బాగా రిజల్ట్ వచ్చింది సార్. నాకు తెలిసి నా పక్కన ఒక రైతుకి 2 ఎకరాలకి అది తక్కువ రేటు తక్కువ వస్తుంది. అవి దీనికి ఏదైనా బలంగా ఉపయోగపడేది ఉందా అని అంటే, నేను వేసుకుంటున్నాను, నువ్వు వేసుకునే మంది వేసుకో, 2 ఎకరాలకి ఇస్తే అది మొక్క బాగా ఎదుగుదల వచ్చింది, ఆకు బాగా వచ్చింది. ఓకే సూపర్ సూపర్ సార్ సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ బ్రహ్మయ్య సార్. మనకి టైం అయిపోయింది, ఈరోజు మీటింగ్ ఉంది కాబట్టి. సో అడగంగానే ఎమ్మటే సెషన్ ఇచ్చారు. ఇంకొక రోజు మీరు వీలు చేసుకొని సో మిగతా ప్రొడక్ట్స్ గురించి ఇలాగే పూర్తి వివరణ మాకు అందించాలి. సో సార్ చెప్పండి సార్. ఖచ్చితంగా సార్, మీరు ఎప్పుడు అడిగినా నేను సెషన్ ఇవ్వడానికి రెడీగా ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకొకసారి మన డిప్యూటీ తహసీల్దార్ బ్రహ్మయ్య సార్కి కూడా స్పెషల్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఎప్పుడు అన్నా అడగనివ్వండి ఫోన్ చేసి ఏ విషయం అయినా సార్. నేను యాక్చువల్గా ఈ విషయంలో కొంచెం
మారాలి. బ్రహ్మేష్ సార్తో పోల్చుకుంటే ఆ ఏ మనం చాలా చిన్న వ్యక్తులు. యాక్చువల్ నేను నా స్థాయిలో నేను అడిగి ఫోన్ చేసి రాత్రి బ్రహ్మేష్ సార్ సెషన్ అనగానే ఒక్క నిమిషం సార్ అన్నాడు. అంటే మేబీ చాలా బిజీలో ఉన్నా ఎప్పుడైనా ఫోన్ రియాక్ట్ అవుతున్నాడు. యాక్చువల్గా మన టీం కాకపోయినా మీ టీం మా టీం అనేది కాదు సార్ అని చెప్పి అది తెలియని అభిమానం ఎందుకు బ్రహ్మేష్ సార్కి మన టీం అంటే. సో ఆయన ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళకి సో దానికి స్పెషల్ థ్యాంక్ యూ. చాలా కృతజ్ఞుని బ్రహ్మేష్ సార్. సో భగవంతుడు మీతోటి క్రాస్ లైనర్ లో ఉన్నా కానీ మీరు ఆ భావన లేకుండా మాకు హెల్ప్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ మన బ్రహ్మేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మనం కొండేపు టీం కానీ మేము కలిసి వర్క్ చేద్దాం. ఇక్కడ ఏదైనా చిన్న చిన్న తారతమ్యాలు ఏమీ లేకుండా అసోసియేషన్ లో అందరం కలిసి ఎదుగుదాం. ఓకేనా? థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. బ్రహ్మేష్ సార్ ఈరోజు ఎక్సలెంట్ గా వచ్చింది. ప్రతిదీ కూడా కాబట్టి నాకు అగ్రికల్చర్ తెలియదు, ఎందుకంటే చిన్నపాటి జీవితం కాబట్టి. ప్రతిదీ కూడా భూమి ఎంత సారవంతం అవ్వాలి, అమ్మలం గురించి, క్షారం గురించి, ప్రతి ఒక్కరు కూడా రబీ గురించి, గరీబ్ గురించి ఎక్సలెంట్ గా వివరించారు. అసలు ఈ రోజు కూడా మా సురేష్ సారు, ఆ కొండేపు టీం ఫౌండర్, అసలు మా గ్రేట్ మెంటర్ ఈ రోజు ఇంత బాగా మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చే సెషన్ తీసుకుంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ రోజు వచ్చేసరికి ద గ్రేట్ లీడర్ సౌత్ ఇండియా సూపర్ స్టార్ సుబ్బయ్య శెట్టి గారి సెషన్ ఉంది. అయినా కానీ సార్ బాధ్యతలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సురేష్ సార్, థ్యాంక్ యూ సార్. లీడర్స్ థ్యాంక్ యూ సార్. బ్రహ్మేష్ సార్, ఇట్లాంటి బ్రహ్మేష్ సార్ పరిచయం చేసిన డిప్యూటీ ఎంఆర్ఏ గారి బ్రహ్మేష్ సార్కి చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అట్లాగే ఈరోజు సుబ్బయ్య శెట్టి గారి థ్యాంక్ యూ సార్. ఒకటి సార్ పోస్ట్ వదలండి, నేను మాట్లాడతాను. పోస్టర్ సార్, ఒంగోలు పోస్టర్. 1 minute సార్. ఈ ఆప్షన్ అర్థం కావట్లేదు మీరే. సో దినేష్ సార్ ఉన్నారా? ఒకసారి ఒంగోలు పోస్ట్ ఉంటే థ్యాంక్ యూ లీడర్స్. మనకి ఎక్కువ టైం లేదు. సో ఆల్రెడీ మీటింగ్ టైం 9 అని చెప్పారు. సో అట్లీస్ట్ 9 to 9:30కి మనం హాల్ దగ్గర ఉండాలి. నేను ఆల్రెడీ చెప్పున్నాం, మనం మీరు వచ్చే వాళ్ళు కొంచెం అర్లీగా ముందుగా వచ్చి కూర్చుంటే తీసుకొచ్చుకుంటే మీటింగ్ ఒక అర్థం ఉంటుంది. మనం ఎప్పుడో 12 గంటలకు 1 గంటకు వచ్చినా కానీ మీరు తీసుకొచ్చిన పీపుల్ ఎక్కడో ఉంటారు, దానివల్ల ప్రయోజనం ఉండదు. కొండేపు టీం చాలా అప్డేట్ అయింది మీటింగ్ లో, డిసిప్లిన్, డ్రెస్ కోడ్, ఎక్కడ కూర్చోవాలనే దాని మీద. సో దాన్ని తప్పకుండా పాటిస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ కోటి సార్, థ్యాంక్ యూ. ఒంగోలులో కలుద్దాం కోటి సార్, థ్యాంక్ యూ. ఇలాంటి మహానుభావులు ఈ రోజు మాకు టైం పెట్టి చాలా హ్యాపీగా ఉంది. అలాగే బ్రహ్మేష్ సార్ లాంటి గ్రేట్ లీడర్ ని మాకు పరిచయం చేసినటువంటి డిప్యూటీ ఎంఆర్ఓ బ్రహ్మేష్ సార్. సార్ బ్రహ్మేష్ సార్ ఉన్నారా? ఉన్నాను సార్. కోటి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఎంతో విధులు నిర్వర్తిస్తూ ఇట్లాంటి చిన్న చిన్న నిరుద్యోగులను కూడా అట్లాగే ఎంతో మందిని చైతన్యం చేయాలని చెప్పేసి ప్రతి సెషన్ కూడా సురేష్ సార్ చెప్పినట్లు అడగగానే ఆ టీము ఈ టీం అని లేకుండా మాకు ఎంతో కొంత మాకు సపోర్ట్ చేస్తూ మీరు ముందున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను గురువు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈరోజు సుబ్బయ్య శెట్టి గారి మీటింగ్ ఉంది ఒంగోలులో. ఓకే థ్యాంక్ యూ. Thank you. Close the session. ఓకే సార్, థ్యాంక్ యూ.